హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు పసిపిల్లల్ని ఎలా ఆడుకుంటున్నారంటే వాళ్ళ జీవితాలతో. ఉద్యోగాలు చేసేవాళ్ళు, మరి పనులు చేసుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని కేర్ సెంటర్లలో వేయటము, లేకపోతే ఇళ్లలో ఆయమ్మలకు అప్పగించటము, వాళ్ళ మీద ఎంతో నమ్మకం పెట్టి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి అప్పగిస్తుంటే, మొన్న ఒక ఆవిడ వీడియోలో చూస్తే ఒక పిల్లని కాలు కిందేసి తొక్కి నెట్టి పడేస్తుంది ఆ అమ్మాయిని, చిన్న పాపని. ఆ అమ్మాయి ఏం నేరం చేసిందమ్మా? అంత ఓర్పు సహలా లేని వాళ్ళు మీరు అసలు ఆ ఉద్యోగాలు చేయటం ఎందుకు? ఎందుకు చేస్తున్నారు అలాంటి ఉద్యోగాలు మీరు అసలు? ఓర్పు సహనం లేని వాళ్ళు ఉద్యోగాలకు అలాంటి వాటికి వెళ్ళవాకండమ్మా. మిమ్మల్ని మీద ఎంతో నమ్మకం పెట్టుకొని తల్లిదండ్రులు మీ దగ్గర అట్టి పెడుతున్నారు పిల్లల్ని. అలాంటప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలి? అదేనా ప్రవర్తించాల్సిన పద్ధతి? చెప్పండి. అయ్యో, పసిపిల్లలంటే అసలు పూర్వజన్మలో వాళ్ళు చేసిన కర్మానికి ఈ జన్మలో పసిపిల్లలుగా పుట్టి అలా బలైపోతున్నారేమో నాకైతే అర్థం కావట్లేదమ్మా. పూర్వజన్మ పాపం చేసుకొని ఈ రోజుల్లో పసిపిల్లలుగా పుడుతున్నారేమో అని నాకు అదొక ఇదిగా ఉంది, అనుమానంగా ఉంది పిల్లల్ని చూస్తుంటే. అసలు ఎందుకంత అశ్రద్ధ చేస్తున్నారు? ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారు? రోడ్డు మీద పడేసేవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళని స్కూళ్ళకు పంపించినా భద్రత లేదు. ఇంట్లో ఉన్న ఆ కేర్ టేకర్ ఎవరో ఒక ఆవిడ ఉంది. ఆవిడేమో పిల్లాడిని ఇసిరిమించి మంచంలో పడేస్తుంది ఆ పిల్లాడిని. అసలు వాళ్ళు ఎందుకు అట్లా రాక్షసత్వంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వాళ్ళకంత ఓర్పు సహనం లేనప్పుడు అలాంటి ఉద్యోగాలు తీసుకోకూడదమ్మా మీరు అసలు. ఇంకెన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మీరు తీసుకోండి. పసిపిల్లలంటే చక్కగా పువ్వులు లాంటి వాళ్ళని మీ ఇంట్లో ఉండే ఎమోషన్స్ని, మీ ఇంట్లో ఉండే మీ పిల్లలతో ఉండే మీ భర్తతో వచ్చే బాధలు, కష్టాలు ఏవో ఉంటాయి. మీ ఇంట్లో కూడా పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి పసిపిల్లల మీద చూపిస్తే ఎలాగమ్మా మీరు అసలు? అంగన్వాడీ టీచర్లో మరి మీరెవరో నాకైతే తెలియదు. మరి మొన్న చూస్తుంటే వీడియోలో అసలు ఎంత కోపం వచ్చిందంటే నాకు అసలు. ఆ పసిపిల్లలు ఏం చేశారమ్మా మీకు అసలు? వాళ్ళ ద్వారానే కదా ఉద్యోగాలు తీసుకొని తింటున్నారు 2 పూట్ల. మీరు అసలు మీకు అంత లగ్జరీ లైఫ్లో ఏవో ఉన్నంతలో లైఫ్ చేస్తున్నారంటే ఆ పిల్లల ద్వారా వచ్చే డబ్బులే కదా మీకు అసలు. ఆ ఉద్యోగాల ద్వారే కదా. ఆ ఉద్యోగాలు తీసుకుంటునేటప్పుడు, ఆ ఉద్యోగాలు చేస్తుండేటప్పుడు ఎందుకు అలా చేస్తున్నారు మీరు అసలు? పిల్లల మీద అనే హక్కు మీకు ఎక్కడుంది చెప్పండి. ఉంచుకోలేకపోతే తల్లిదండ్రులకు అప్పగించండి. మేము చూసుకోలేకపోతున్నాము మీ పిల్లల్ని అని చెప్పి అప్పగించండి. తల్లిదండ్రులు వాళ్ళేదో వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. అంతేగాని మీరు దానికి చేతనైనట్లు మీరు బిహేవ్ చేస్తుంటే చాలా తప్పమ్మా అది. అసలు ఎవరు క్షమించలేని ఇది అసలు. ఎంత బాధ అనిపిస్తుందమ్మా. పసిపిల్లలమ్మా వాళ్ళు. వాళ్ళకి అన్యం పుణ్యం ఏమీ తెలియదు. తల్లిదండ్రులు ఎందుకు కన్నారో తెలియదు, ఎందుకు భూమి మీదకి వచ్చారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఏదో తింటారు, 2 ముద్దలు తినే కళ్ళు మూసుకొని అక్కడ పడుంటారు వాళ్ళు. వాళ్ళ మీద ఎందుకంత మీకు ఆ కక్షమ్మ అసలు? ఆ కక్షల సాధింపులు ఏందో పెద్దవాళ్ళ మీద చూపించుకోండి. మీ మీద మీకు ఏదైనా కోపాలు తాపాలు ఉంటే మీ ఇళ్లలో వాళ్ళ మీద చూపించుకోండి. అంతేగాని పసిపిల్లల మీద మీరు అలా చేయొద్దండి. అంత కాబట్టి మీరు చేసుకోలేము, మేము కంట్రోల్ చేసుకోకపోతున్నాము, మా యొక్క ఎమోషన్స్ని మేము కంట్రోల్ చేయకపోతున్నాం అంటే ఉద్యోగాలు మానేసి ఇళ్లలో కూర్చోండి. అంతేగాని మీ ఉద్యోగం ఇంకెవరన్నా చేస్తారు. అంతేగాని ఇట్లా మీరు అడ్డదిడ్డంగా చేసేసి పిల్లల జీవితాలతో ఆడుకోబాకండమ్మా. నేను చెప్పే ఇదొక్కటే. పిల్లలకు కష్టపడి తల్లిదండ్రులు మీకు అప్పగిస్తున్నారు పిల్లల్ని తీసుకొచ్చి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేసి పిల్లల్ని కాలుతో కొట్టడము, లేకపోతే గొంతు పిసికి చంపడము, నేలకేసి కొట్టడం ఏందది అసలు? రాక్షసులా మనుషులా మీరు అసలు? ఉద్యోగం అంటే ఇదేనా ఉద్యోగం? ఇలాంటిదైనా ఉద్యోగాలంటే చేయాల్సింది? ఉద్యోగం చేయడం చేత కాకపోతే మానేసి ఇళ్లలో కూర్చోండి, అంట్లు తోముకోండి. అంతేగాని ఇట్లా పనులు చేస్తూ డబ్బులు వస్తున్నాయి కదా వేలకు వేలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ పసిపిల్లల్ని ఇలా చేస్తారా? మీకు అసలు సిగ్గు శరం ఉందా మీకు అసలు? తప్పు కదా. ఎవరు ఏం అంటలేదని, ఎవరు చూడటం లేదని చెప్పి ఎలా పడితే చూస్తారా? అదేంటి సీసీ కెమెరాలు ఉండబట్టి థర్డ్ ఐలాగా వాళ్ళకి చేరుతున్నాయి, మాలాంటి వాళ్ళ దగ్గర వస్తున్నాయి మీరు చేసే దుష్టచర్యలన్నీ కూడా. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి ఏ పనులు చేసినా కూడా మీరు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయవాకండి.